శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ జాబు లేదా సరైన ఉద్యోగం లేదా ఉపాధి లభించడానికి ఇంకా మనసులోని అన్ని కోరికలు తీరటానికి శక్తివంతమైన శ్రీ ఆదిత్య మంత్రమును ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆదిత్య మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానానంతరం సూర్యునికి ఎదురుగా నిలబడి లేదా కూర్చొని జపించాలి. సూర్యునికి ఎదురుగా జపించటం కుదిరినప్పుడు ఇంటి లోపల భాగంలో ఈస్ట్ ఫేసింగ్లో కూర్చొని ఈ మంత్రాన్ని జపించవచ్చు. ముందుగా మంత్రం చెప్పడం జరుగుతుంది. తదుపరి మంత్రానికి కావలసిన నియమాలు కూడా వివరించబడతాయి. మంత్రం ఈ విధంగా కొనసాగుతుంది. ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్రకిరణాయ మమ సకల మనోవాంఛితం దేహి దేహి స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 108 సార్లు జపించటం మంచిది. 108 సార్లు మంత్రజపం చేయలేనటువంటి వారు 27 సార్లు జపించాలి. ప్రతిరోజు ఈ మంత్రజపం అయిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఆదివారం రోజు మాత్రం ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు చేయాలి. తర్వాత 6 సార్లు ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం లభించటం కానీ లేదా స్థిరమైన వృత్తి ఉద్యోగాలు ప్రాప్తించడం కానీ జరుగుతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పోటీ పరీక్షల్లో విజయం కూడా వరిస్తుంది. అంటే ప్రతిరోజు ఉదయం 108 సార్లు కానీ 27 సార్లు కానీ జపించి ఒకసారి ఆదిత్య హృదయాన్ని చదివితే సరిపోతుంది. ఆదివారం రోజు మాత్రం తప్పనిసరిగా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి 6 సార్లు ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ప్రత్యేకమైన నియమాలంటూ ఈ మంత్రానికి ఏమీ లేవు. అయితే ఆదివారం రోజు మాత్రం ఖచ్చితంగా మాంసాహారాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా నెలకు ఒక ఆదివారం మాత్రం గోధుమలు గోమాతకు సమర్పించాలి. గోధుమలతో పాటుగా యథాశక్తి నైవేద్యం యథాశక్తి ఆహారాన్ని కూడా గోమాతకు సమర్పించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ మంత్రాన్ని రోజు భక్తితో జపిస్తూ ఉంటే పోటీ పరీక్షల్లో విజయం పొంది ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటే స్థిరమైన మంచి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఈ మంత్రజపం వల్ల మనసులోని అన్ని అభిష్టాలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసేవారు లేదా సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉండేవారు లేదా ఉద్యోగంలో అనేక ప్రాబ్లమ్స్తో రోజు ఇబ్బంది పడేవాళ్ళు ఈ మంత్రజపాన్ని చేస్తూ కనుకున్నట్లయితే ఆయా సమస్యలు కూడా తీరిపోతాయి. ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉండే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ మంత్రజపం వల్ల ఒక ఉద్యోగమే కాకుండా మనసులో ఉన్న ఇతర కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వివాహం కాని వారు కానీ అనారోగ్యంతో బాధపడేవారు కానీ లేదా ఇంకా ఆర్థిక రుణ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మంత్రజపాన్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆయా సమస్యలు తీరిపోతాయి. నియమాలు మరొకసారి చెప్పబడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం ఈ మంత్రాన్ని 108 సార్లు సూర్యునికి ఎదురుగా కూర్చొని కానీ నిలబడి కానీ జపించాలి. 108 సార్లు జపించలేనటువంటి వారు ప్రతిరోజు 27 సార్లు జపించాలి. ఈ మంత్రజపానంతరం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఆదివారం రోజు మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రాన్ని 108 సార్లు చేయాలి. అలాగే 6 సార్లు ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఆదివారం రోజు మాంసాహారాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా ఆదివారం రోజు ఒక పూట ఉపవాసం ఉండాలి. ఇంకా నెలకు ఒక ఆదివారం గోమాతకు యథాశక్తి ఆహారాన్ని సమర్పించాలి. నెలకు ఒక ఆదివారం గోధుమలు కూడా గోమాతకు సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. కనుక ఈ మంత్రానికి ముఖ్యంగా కావాల్సింది సూర్య భగవానుడి మీద భక్తి, పూర్తి విశ్వాసం. ఈ పూర్తి విశ్వాసంతో ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కరించి ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఆయా కోరికలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఆయా సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ మంత్రజపం ఉదయం 8 గంటల లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ మంత్రజపం కూడా ఎప్పుడు కూడా సూర్యోదయం అయిన తర్వాత మొదలు పెట్టాలి. 8 గంటల లోపు ముగించాలి. అంటే సూర్యోదయం తర్వాత ఈ మంత్రజపాన్ని చేయాలి. సూర్యుని చూస్తూ చేస్తే మంచిది. అలాగే 8 గంటల లోపు ఈ మంత్ర జపాన్ని
ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని ముగించాలి. కనుక ఉద్యోగులకు ఇబ్బంది పడేవారు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడేవారు పూర్తి విశ్వాసంతో, పూర్తి భక్తితోటి ఈ మంత్ర జపాన్ని చేయండి, మంచి ఫలితాలు పొందండి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.